మన ఇంటికి వచ్చి అమ్మలాగా మనకు అన్ని చేసి పెట్టి కావలసిన అన్ని ఓర్చుకొని ఎన్ని మాటలన్నా తోడుండి 4 దెబ్బలేసినా మళ్ళీ విడిచిపెట్టకుండా నీ చుట్టే ఉండి నిన్ను గౌరవిస్తుంది అందరి మధ్యలో. నీకెందుకు డబ్బులు ఇవ్వాలి? నీకెందుకు డబ్బులు ఇవ్వాలి? వ్యభిచారం చేసేవాడు డబ్బులు ఇచ్చి చేస్తాడంట. నువ్వు డబ్బులు తీసుకొని చేస్తున్నట్టు కాదా? అసలు నీ పురుషతత్వానికి అంటే నీ మొగతనానికి ఏమైనా విలువ ఉందా? పురుషుడు ఆడబిడ్డ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏమిటండి? సిగ్గుచేటు కాదా? అసలు నువ్వు నిజంగా పురుషుడవేనా అనే ప్రశ్న వేసుకోవాలి. అప్పుడు నిజంగా మనం పురుషులమైతే ఆడబిడ్డ డబ్బు కాదు, మనమే ఆడబిడ్డకు రిటర్న్ ఇవ్వగలగాలి. అదే న్యాయం. అబ్బాయి ఇంటి వారు ఒక మాట అడిగారు, సార్ కులకట్నాలు లేకుండా వివాహం చేద్దాం, సరే పెళ్లి ఖర్చు కూడా మళ్ళీ అప్పులు చేసి మేమే భరించాలా? అందుకు నేను ఒక న్యాయమైన ఆలోచన చెప్పాను. కట్నం వద్దు అనగానే ఒప్పుకున్నారు కాబట్టి, కులం చూడొద్దు అనగానే ఒప్పుకున్నారు కాబట్టి పెళ్లి ఖర్చు ఇద్దరు సగం సగం, ఇద్దరు మర్యాదగా వేసుకొని, ఇద్దరు గౌరవాన్ని కాపాడుకొని వివాహం చేసుకోండి. బంధాలు కలిపి ఉండడానికి, కుటుంబాలు కలిసి ఉండడానికి, సంతోషంగా ఉండడానికి ప్రయాసపడండి. బైబిల్ చెప్తుంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. నేను చెప్తున్నాను, మీరు ఈ పని చేసి చూడండి. హాస్పిటల్లో పెట్టే డబ్బులు చాలా వరకు మిగులుతాయి మీకే. ఎందుకంటే నా దేవుడు తన ఆరోగ్యకరమైన రెక్కల కింద మిమ్మల్ని కాపాడుతాడు. న్యాయం చేసేవాడికి ఆయన ఎప్పుడు దూరంగా ఉండేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్.